ధరణిలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణిపై ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో 2,45,000 పెండింగ్ కేసులు ఉన్నాయన్నారు. 2020లో అమల్లోకి వచ్చిన ROR చట్టంలో లోపాలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ధరణి కమిటీ నివేదించింది. తుది నివేదిక తర్వాత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. అప్పటి వరకు వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణిపై ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, అన్ని మండల కేంద్రాల్లో పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దాదాపు 2 సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా మనం మొదటి నుండి అనుకున్నట్టుగానే ధరణి సమస్యలు, వైపు భూ సమస్యలు, మరొక వైపు ధరణి సమస్యలు, ధరణి పోర్టల్ దాదాపు ఫిర్యాదులు ఉన్నాయి. మొదట ధరణి సమస్యల పరిష్కారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. వాటి పరిష్కారం కోసం ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకోవచ్చు. మొదటగా ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను గుర్తించి వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే అధికారులకు ఆదేశించారు. దాంట్లో భాగంగా మొదటి నుంచి అనుకున్నట్టుగా దాదాపు 3 లక్షల వరకు ధరణి పోర్టల్ ద్వారా ఏర్పడినటువంటి ఫిర్యాదులు ఉన్నాయి. దానికి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 3 లక్షల మంది ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వమే తప్పు చేసి మా వల్ల తప్పైంది, ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం మీరు 1000 రూపాయలు పెట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ప్రభుత్వమే తప్పు చేసి మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం 1000 రూపాయలు కట్టడం అనేది ఎక్కడ లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే అది కేసీఆర్ తోటే సాధ్యమైందని చెప్పేసి ఆ అధికారులు గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ధరణి సమస్యలకు సంబంధించి గతంలో సమస్యల్లో ఒకటి పేరు తప్పుబడినా లేకపోతే పహానీలో ఎక్స్టెన్షన్ గుంటలు కానీ ఎకరాలు కానీ ఏదైనా తప్పుబడ్డా కూడా దాన్ని సరిదిద్దాలంటే కేవలం సిపిఎంఏ కమిషనర్ కు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి సమస్యలు వస్తే ఏం చేయాలనే దానిపై కూడా మార్చి మొదటి వారంలోనే కొన్ని చిన్న సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి సమస్యల పరిష్కారం కోసం మొదట అధికారులంతా సిద్ధం కావాలి. దాన్ని బేస్ చేసుకొని మార్చి మొదటి వారంలోనే ఏం చేస్తే చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయో వాటన్నిటిపై కూడా ఒక రిపోర్ట్ ను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. మరొకవైపు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ధరణి పోర్టల్ కు సంబంధించి ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రైవేట్ సంస్థలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి భూ వివరాలు కానీ రైతుల వివరాలు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించావు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అట్లాంటి పని చేసింది కాబట్టి తక్షణమే ఒక ప్రభుత్వ సంస్థకి ఇచ్చేలాగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా మరొక వైపు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే భూ ప్రక్షాళన దాంతో పాటుగా రికార్డుల ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఈ రెండింటిని కూడా తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమతాల సంఖ్య, చిన్న కమతాలు కానీ పెద్ద కమతాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ పరిణామాలన్నింటినీ కూడా బేరీజు వేస్తూ సర్వే చేయడానికి దాదాపు 1 సంవత్సర కాలం పాటు పడుతుంది. కానీ కేవలం ప్రభుత్వం 3 నెలల్లోనే ఏదో తొందరపాటు చర్యగా మేము పూర్తి చేశామని చెప్పుకోవడం కోసమే చేసింది. ఆ సర్వే ద్వారానే భూ ప్రక్షాళన, రికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చినటువంటి ఈ తప్పులన్నింటినీ సరిచేయడం కోసం అధికారులు ముందుగా దానికి సంబంధించినటువంటి అన్నింటినీ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. చూడాలి మరి మరొక వైపు ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చినటువంటి మాడ్యూల్స్ లో కూడా చిన్న కరెక్షన్స్ చేసి ఎవరెవరికైతే కీ ఆప్షన్స్ అధికారులకు అప్పచెప్తే ఆ పనులు పూర్తి అవుతాయో వాటిని బేస్ చేసుకునే ముందుగా. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.